హాయ్ ఫ్రెండ్స్, మమతా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో హెన్నాని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఒక పెనం అయితే తీసుకొని మనం సిలిండర్ అయితే చిన్నగా పెట్టుకొని 2 చెంచాల పసుపు వేసుకొని వేయించుకోండి. నల్ల రంగు వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా నల్ల రంగు వచ్చేంత వరకు అయితే మనం బాగా కలుపుకుంటూ చూసుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే మంట వచ్చేస్తుంది. మంట చిన్నగా పెట్టుకొని చూసుకుంటూ బాగా వేయించాలి. వేయించిన తర్వాత చల్లారిన వెంటనే మనం ఇలా కలుపుకోవచ్చు. చూడండి, ఇలా ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత వేసుకొని, వాటిక నూనె ఉంటుంది కదా, వాటిక నూనె అయినా పర్లేదు, కొబ్బరి నూనె అయినా పర్లేదు. చూడండి, ఇలా కలబందను కూడా మనం మిక్సీ పట్టుకొని కలుపుకొని వాడుకోవచ్చు. చుండు ఉంటే మాత్రం నిమ్మరసం కలుపుకొని పెట్టుకోండి. నేనైతే కొబ్బరి నూనె పోసి కలుపుతున్నాను. ఇది వారానికి 3 సార్లు వాడాలి. హెన్నాకి ఎక్కువ మంది భయపడతారు కదా, ఏది పెట్టుకుంటే ఏమవుతుందో అని భయపడే వాళ్ళకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. వారానికి అయితే 3 సార్లు వాడాలి దీన్ని.